వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను 'ధురంధర్' సినిమా చూసాననమాట. ఇట్ వాస్ సో, సో, సో గుడ్. సో, ఖచ్చితంగా ఎళ్ళిపోయి చూసేయండి. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 'తేసిని' అండ్ ఫాలో టు 'తేజ్ సినిమా' అనమాట. మనం చాలా రోజులయిందన్నమాట వీడియోలు పెట్టి అండ్ పెడతాను. కొంచెం టైమ్ గ్యాప్ తీసుకుంటాం. ఎలాగో సినిమాలు కూడా పెద్ద గొప్ప సినిమాలు లేవు. ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను పెద్దది. సో, దానికి ప్లాన్ చేస్తున్నా, రాస్తున్నా అనమాట. సో, లెట్స్ డూ దట్ అంతే. ఈ ఓవరాల్‌గా ఈ ఇయర్ అంతా వచ్చిన మూవీస్ ఏంటి అనే కాన్సెప్ట్‌లో చెప్దామని అంతే. ఇంకేం లేదు. అండ్ ఈ 'ధురంధర్' సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎళ్ళిపోండి. టికెట్లు బుక్ చేసుకొని ఎళ్ళిపోండి అంతే సినిమాకి. మీకు హిందీ అర్థం కావట్లేదా? అసలేం లేదంటే కింద సబ్‌టైటిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎళ్ళిపోయి చూసేయండి. మంచి థియేటర్ ఐమాక్స్‌లో గాని, ఐనాక్స్‌లో గాని, అదే పీసీఎక్స్‌లో గాని దేనిలో అయినా మంచి మంచి థియేటర్‌లు మనకు చాలా ఉన్నాయి. పీవీఆర్‌లో దీనిలో అన్నిట్లో సబ్‌టైటిల్స్ ఉంటాయి. పక్కా ఎళ్లి చూసేయండి. ఇట్ వాస్ సో, సో గుడ్. అండ్ నాకు దీనిలో ఇంకేమన్నా ఉంది ఫస్ట్ అంటే అందరూ ప్యాక్ ఆడేసారు. ప్యాక్ మామూలుగా గాదు. ఒక్కొక్క యాక్టర్ వాళ్ళ పొటెన్షియల్స్ 100% పొటెన్షియల్ పెట్టేసారు మొత్తం. అసలు సినిమాకి దీనికి 100 ఏంటి 200 ఇచ్చేస్తాం మేము. అసలు ఇట్లా దింపేస్తాం. మా మా చూపిస్తాం. మా యాక్టింగ్ ఏంటో చూపిస్తాం అనే కసి ఈ సినిమాలో కనిపించిందనమాట. అండ్ ఆల్సో 'రణ్వీర్ సింగ్' చేశాడు భయ్యా యాక్టింగు సూపరు. ఆ 'స్పై' రోల్‌లో అబ్బబ్బబ్బా! ఇది గదా కావాల్సింది మనకి. ఇలాంటి మూవీ గదా! దీన్ని తెలుగులో చేస్తే ఇంకా సూపర్ ఉంటది. వస్తదనుకుంటున్నాను నాకు తెలిసి. 1 వీక్ గ్యాప్‌లో దే విల్ రిలీజ్ ఇన్ తెలుగు అని అనుకుంటున్నాను. బట్ ఆసమ్! ఆసమ్ మూవీ అంతే. అండ్ స్టోరీ పరంగా వస్తే ఇట్ వాస్ సో గుడ్. ఎలా అంటే మన ఇండియాలో జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా ప్లాన్ చేస్తారో అక్కడ ఒక పర్సన్ మనోళ్ళని పెట్టి దట్ 'రణ్వీర్ సింగ్' అంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతది. సో 'రణ్వీర్ సింగ్' హౌ హీ మానిప్యులేట్స్ ఆల్ ద పర్సన్స్ అక్కడున్న పాకిస్తానీ వాళ్ళని ఎలా మానిప్యులేట్ చేస్తాడు? ఏం చేస్తాడు? అసలు ఆయన మన మన దేశాన్ని బట్టి ఎట్లా చూపిస్తాడు మంచి లైక్ మనకి జరగాల్సిన చాలా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా తప్పిస్తున్నాడు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఒకటి. ఇంకోటి వాళ్ళకి ఎలా ఉంటది? వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? వాళ్ళెందుకు ఇలా ఉన్నారు? వాళ్ళ బిహేవియర్ ఏంటి? వాళ్ళకుండే సొసైటీ ఏంటి? వాళ్ళకక్కడ జరిగేదేంటి? అండ్ ఆల్సో సెట్ పీసెస్ ఉన్నాయి భయ్యా! సూపర్ సూపర్‌గుంది. అండ్ యాక్టింగ్ విషయంలోకొస్తే మాత్రం అసలు 'అర్జున్ రాంపాల్' ఎవరు మేజర్ ఐక్యూబలా? ఐఎస్ఐ అనే దానికి ఆయన హెడ్ అన్నమాట. 'అర్జున్ రాంపాల్' చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్ యాప్ట్ ఉన్నాడన్నమాట. గ్రేట్. 'రెహమాన్' అని ఒకటుంటారు. మొత్తం సినిమా అంతా ఆయనే అన్నమాట. ప్యాక్ ఆడేస్తాడు. అసలు ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటదన్నమాట. దట్ ఈస్ 'అక్షయ్ ఖన్నా.' అబ్బా! క్రేజీ చేసాడు. ఆయన లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు సూపర్. ఇంకా 'సంజయ్ దత్' వచ్చిన సీన్స్ అయితే మాత్రం గుడ్ ఉంటాయి. టూ గుడ్ ఉంటాయి. అసలు ఆయన ఎలివేషన్స్ ఆయనది అదంతా డిఫరెంట్ ఉంటదన్నమాట. అండ్ ఇంకా 'మాధవన్' గురించి చెప్పాలంటే ఆ రోల్‌లో అసలు నిజంగా నాకు 'మాధవన్' కనిపియలేదు. ఆ రోల్ చూస్తుంటే మనకి రియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రియల్ పర్సన్ గుర్తొచ్చాడు. అంత పర్ఫెక్ట్ చేసారంటే అంత పర్ఫెక్ట్ ఉంది. క్రేజీ. అసలు ఈ సినిమాలో ఏదో తప్పుంది అనే పాయింట్ అయితే నాకైతే ఎక్కడ కనిపియలేదు. అండ్ ఒకటే ఒకటి ఇట్ వాస్ 3 ½ అవర్స్ మూవీ. నాకు 3 ½ అవర్స్ మూవీ అని కూడా అసలు తెలీదు నాకు ఎన్ని గంటలున్నాయి ఏంటి ఏం పట్టించుకోలే. ఎళ్ళిపోయి కూర్చున్న సినిమా స్టార్ట్ అయింది. చూసాను. మొత్తం ఎండింగ్ వరకు. ఇంకొంచెం ఉంటే బావుండు కదరా! రేయ్! అన్నట్టు కట్ చేసినట్టు అయిపోయిందన్నమాట. బట్ థిస్ వాస్ సో గుడ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పాకిస్తాన్ సెట్ ఎలా ఏసారో ఆ లాహోర్ అని చూపియడం గాని, కరాచీ గాని లేకపోతే అక్కడున్న ప్లేసెస్‌లో చూపియడం గాని, అక్కడున్న వాళ్ళని చూపిచ్చే విధానం వాళ్ళెలా ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఏంటి కథ? ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో గుడ్. అసలు ఇలాంటి సినిమా చూసినప్పుడు నాకనిపించింది. యెస్. ఇవి కదా! దీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ మూవీస్. ఎడ్యుకేషన్ అసలు మనోళ్ళు ఎంత కష్టపడుతుంటారు. అసలు ఒక మిలిటరీ ఆపరేషన్‌లో గాని, ఒకళ్ళు స్పై దానిలో ఉండేవాళ్ళు. వాళ్ళెంత కష్టపడుతుంటారు. వాళ్ళు మన కోసం ఎన్ని అక్కడ త్యాగాలు చేస్తుంటారు. వాళ్ళు చావు బతుకుల్లో ఎట్లా ఉంటారు అసలు. ఆ పెయిన్ గాని, అవి గాని అబ్బో! నరకం చూస్తుంటారు. దాన్ని ఎంత పర్ఫెక్ట్ చూపించారంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ కొంచెం. అండ్ ఆల్సో దిస్ వాస్ అన్ అడల్ట్ సినిమా. 18+ ఉన్నవాళ్ళు మాత్రమే ఎళ్ళాలి. చిన్న పిల్లలకి లేదు. సో, చాలా పెద్ద పెద్ద అంటే బ్రూటల్ సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్ వాస్ ఇంకా దీని గురించి నేను ఇంకా చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా ఎళ్ళిపోండి సినిమాకి. ఇట్ వాస్ సో గుడ్. చాలా అంటే చాలా బావుంది. హీరోయిన్ గూడా ఏదో వచ్చింది, ఎళ్ళిపోయింది, ఏదో పాటుంది, ఎళ్ళిపోయింది అన్నది కాకుండా షీ హాస్ ఎ పర్టిక్యులర్ రోల్. ఆ రోల్‌కి పర్ఫెక్ట్ ఉంది. అండ్
'రణ్వీర్ సింగ్‌ని' ఫస్ట్ థింగ్ నేనేమనుకున్నానంటే, ఇప్పుడు మన సినిమాలు చాలా సినిమాలున్నాయన్నమాట. మన హీరో సినిమాలు గాని, తెలుగు సినిమాలు గాని, 'ఓజీ' తీసుకోండి, లేకపోతే ఇంకేమైనా తీసుకోండి. అసలు 'పవన్ కళ్యాణ్' గానికి ఎవరికైనా ఒక బుల్లెట్ తగలడం ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత అందరిని కొట్టేస్తారు. అందరిది అదొక సూపర్ హీరో మూవీ టైప్‌లో ఉంటాయి. అన్నీ టోటల్‌గా హీరో ఈస్ ఎ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అన్నట్టు చూపిస్తారు. కానీ దీనిలో హీరో ఒక స్పై క్యారెక్టర్. వాళ్ళని నమ్మించడానికి ఆయన కొట్టించుకుంటాడు. ఆయన ఆ పొజిషను దాన్ని ఎలా మార్చాను టెక్నికల్‌గా, ఇంటెలిజెంట్‌గా వాళ్ళని ఎలా ఎలా మార్చాలనుకుంటున్నాను, ఎలా చూపియాలనుకుంటున్నాను, హౌ టు పోర్ట్రేట్ మీ నేను ఈ ఈ నేల మీద బతకాలంటే నేనేం చేయాలి? సర్వైవల్ అనే ఒక పాయింట్ ఒకటుంటది చూడండి. ఆ పాయింట్ మీద తీసుకొనెళ్తారు. దిస్ వాస్ గుడ్. నాకైతే ఎక్కడ ఒక్క చోట కూడా నాకు చిరాకు అనిపియలేదు, బోర్ అనిపియలేదు. ఇన్‌ఫాక్ట్ నాకు హిందీ నార్మల్‌గా అర్థమవుతది. అంటే కొంచెం అంటే సీన్స్ బట్టి వాళ్ళు మాట్లాడుకునేది కొన్ని సీన్స్ కొన్ని అర్థం చేసుకుంటూ చూసేస్తాననమాట సినిమా. అండ్ కింద సబ్‌టైటిల్స్ వల్ల ఇంకా బాగా అర్థమైంది నాకు. సో, తెలుగులో వచ్చుంటే ఖచ్చితంగా తెలుగులో వెళ్ళిపోయేవాడిని. కానీ హిందీలో చూసాను. ఇట్ వాస్ సో గుడ్. మా ఫ్రెండ్స్‌తో చూసుంటే అసలు మేము విజిల్స్ ఏసి ఉండేవాళ్ళం థియేటర్‌లో. అంతా బావుందంటే లాస్ట్ సీన్స్ అయితే మాత్రం అద్భుతం. అద్భుతం అంతే. లాజికల్‌గా కొట్టడం, లాజికల్‌గా ఆ ఇంటెలిజెన్స్ చూపియడం, అసలు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటది, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది అని చూపియడం గ్రేట్. సూపర్ మూవీ అంతే. అర్థమైందా రాజా?